లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసిందంటే రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మకాలే జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అంగీకరించినట్లు అయింది. మీరు చూడండి, రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా నకిలీ మద్యమే అమ్మకాలు జరుగుతున్నాయని, ఈ ఉత్తర్వులు తూతూ మంత్రంగానే అమలవుతాయని పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలియజేసింది. ఎక్కడా కూడా నకిలీ మద్యం అమ్మకాల్ని నియంత్రిస్తామని, నకిలీ మద్యం అమ్మకాలు రాష్ట్రంలో ఇక నుంచి ఎక్కడ జరగవని, నాణ్యమైన మద్యమే ఇక నుంచి అమ్మకాలు చేస్తామని ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉత్తర్వుల్లో మాట్లాడలా. ఈ నకిలీ మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వేల కోట్ల రూపాయలు ఈ నకిలీ మద్యం అమ్మకాల ద్వారా దోచుకునేందుకు ప్రభుత్వ పెద్దలే ఈ పథకమంతా పన్నారని కూడా మనందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులు కానీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి నకిలీ మద్యం అమ్మకాలని నియంత్రిస్తాం, నకిలీ మద్యం తయారు చేసినటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, నకిలీ మద్యం తయారీని అడ్డుకుంటామని ఎక్కడైనా మాట్లాడారా? తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ప్రభుత్వ పెద్దలకి ఇదొక పెద్ద ఆదాయ వనరుగా మారిపోబట్టే నకిలీ మద్యాన్ని నియంత్రించేటువంటి పరిస్థితి లేదని కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మద్యం అమ్మకాల్లో 70% చీప్ లిక్కర్ అమ్మకాలే ఎక్కువగా జరుగుతాయి. మరి ఈ చీప్ లిక్కర్ సేవించేటువంటి వాళ్ళు కూడా పేద వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మరి ఈ పేదవాళ్ళు ఏ విధంగా ఈ మద్యం బాటిల్స్ని స్కాన్ చేసి అది మంచిదా, చెడ్డదా, నకిలీదా అని ఏ విధంగా తెలుసుకుంటారు? మీ జీవో కానీ, ఉత్తర్వులు కానీ తెలుసుకోవడానికి పనికొస్తాయా? అంటే ఇది కేవలం తూతూ మంత్రంగానే ఈ ఉత్తర్వులు జారీ చేసినాయని ప్రజల్ని మభ్యపెట్టడానికే ఈ క్యూఆర్ కోడ్ ఉత్తర్వులు జారీ చేశారని ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది కదా. మరి బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి చాలామంది ప్రజల్లో కేవలం 30 నుంచి 45% మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. వాళ్ళలో కూడా చాలామందికి ఈ స్మార్ట్ ఫోన్లు వాడడం కూడా చాలామందికి తెలియదు. మరి అట్లా తెలియనటువంటి వాళ్ళు అసలు సరికేది, నకిలీ సరికేది, ఏది మంచి మద్యం, ఏది నకిలీ మద్యం అని ఎలా తెలుసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవో ప్రజల్ని మోసం చేయడానికే కదా, మభ్యపెట్టడానికే కదా మీరు ఈ జీవో ఇచ్చింది. ఎక్కడైనా సరే నకిలీ మద్యం అరికెట్టేలాగా మీరు ఈ జీవో జారీ చేశారా? చెప్పండి. అట్లాగనే క్యూఆర్ కోడ్ కూడా ఎవరు తనిఖీ చేస్తారు? మీరు చెప్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఎవరు తనిఖీ చేస్తారు? వైన్ షాప్ యజమానులందరూ కూడా ప్రైవేట్ వ్యక్తులే కదా. ఈ రాష్ట్రంలో ఎక్కువ వైన్ షాపులు ఉన్నది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కదా. వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారి నకిలీ మద్యం మాఫియా మొత్తాన్ని కూడా కింది స్థాయిలో నడుపుతున్నటువంటి వ్యక్తులే కదా. వీళ్ళందరూ వాళ్లే కదా. చంద్రబాబు నాయుడు గారి మాఫియా నెట్వర్క్ని కింది స్థాయిలో అమలు చేస్తున్నటువంటి వీళ్ళు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగలుగుతారా? చెప్పండి. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగలుగుతారా? నకిలీ మద్యం అమ్మకం చేసినటువంటి వాళ్ళే
ఇది మంచి మద్యమని లేకపోతే నకిలీ మద్యమని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? నకిలీ మద్యం అమ్మే దొంగలకే విచారణ చేసేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. నకిలీ మద్యం అమ్మకాలు చేసేటువంటి దొంగలకే చంద్రబాబు నాయుడు గారు విచారణ చేసుకోమని అవకాశం కల్పించారు. ఇది ప్రజల్ని మభ్యపెట్టడం కాదా? మద్యపాన ప్రియుల్ని మోసం చేయడం కాదా చంద్రబాబు నాయుడు గారు? మీరు దీని మీద వివరణ ఇవ్వాలి. అలాగే రాష్ట్రంలో గత 16 నెలలుగా పర్మిట్ రూమ్స్ అన్నీ కూడా ఇల్లీగల్గా నడిచాయి. ఎక్కడ కూడా వాటికి అనుమతులు లేవు. విచ్చలవిడిగా రాష్ట్రం అంతా కూడా పర్మిట్ రూమ్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకొని అక్రమంగా మద్యం అమ్మకాలు చేసిన మాట వాస్తవం కాదా? 16 నెలల పాటు దోపిడీ చేసిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు 5 లక్షల రూపాయలు కట్టి పర్మిట్ రూము తీసుకోమని చెప్తా ఉన్నారు. ఎవరికి పడితే వాళ్ళకి ఇష్టానుసారం పర్మిట్ రూమ్కి అవకాశం కల్పించారు. ఎక్కడైనా సరే టెండర్ విడుదల చేశారా? ఎక్కడైనా పోటీ ఉందా? చెప్పండి. ఎక్కడైనా టెండర్ కానీ పోటీ కానీ ఉందా? అవి ఏమి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వైన్ షాప్ ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలకే పర్మిట్ రూమ్ పెట్టుకోమని మీరు అవకాశం కల్పించారు. ఇక్కడ ఈ పర్మిట్ రూమ్స్లో పెగ్ ఒకటి వేయడమే కాదు, ఫుడ్ బెడ్కి కూడా అవకాశం కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి గొప్ప ఉత్తర్వులు ఏంటంటే పర్మిట్ రూమ్లో 5 లక్షలు కట్టాక వాళ్ళు పెగ్గేయడానికే కాదు ఫుడ్కే బెడ్కి కూడా అవకాశం కల్పించారు. అందరూ కూడా హ్యాపీగా మందేయడం, భోంచేయడం, అక్కడే రెస్ట్ తీసుకోవడం బ్రహ్మాండమైనటువంటి జీవో జారీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఈయన నకిలీ మద్యం అమ్మకాలు అరికడతాం, నకిలీ మద్యం ఎవరైతే అమ్మకాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. ఈయన 5 లక్షల రూపాయలకే పర్మిట్ రూమ్కి అవకాశం కల్పించి ఇష్టానుసారం మద్యం అమ్మకాలు చేసుకోమని చెప్పి ప్రజల్ని మద్యపాన ప్రియుల్ని పక్కదారి పట్టిస్తా ఈయన ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారాలకి అధికారికవర్గమైనటువంటి ఉత్తర్వులు ఇస్తూ ఉన్నారు. అసలు పర్మిట్ రూమ్స్ మీరు ఇచ్చారు కదా, అక్కడ మీరు నకిలీ మద్యం అమ్మకాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అడ్డుకట్ట వేయడానికా లేకపోతే నకిలీ మద్యం అమ్మకాలని ప్రోత్సహించడానిక ఈ పర్మిట్ రూమ్స్ ఇచ్చారనేది చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. దేనికి ఇచ్చారు మీరు పర్మిట్ రూమ్స్కి ఇంత పెద్ద ఎత్తున అవకాశం ఎందుకు ఇచ్చారు? నకిలీ మద్యాన్ని నియంత్రించడానికా, నకిలీ మద్యాన్ని ప్రోత్సహించడానికా, లేకపోతే నకిలీ మద్యం అమ్మకాలు చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున కొమ్ము కాయడానికి అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. పర్మిట్ రూమ్స్ ఉంటే అక్కడ లూజ్ లిక్కర్ అమ్ముతారు, పెగ్గు, 2 పెగ్గులు, 3 పెగ్స్ అమ్ముతారు. ఎప్పుడైతే లిక్కర్ విడిగా లూజ్గా అమ్మారో అక్కడ అది నకిలీదో మంచిదో తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందా? అసలు చెప్పండి, తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందా? అది మంచి మద్యమో కాదో అని తెలుసుకునేటువంటి ఆస్కారం ఉంటుందా? ఇంకా క్యూఆర్ కోడ్ దేనికోసం? వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్స్ ఇస్తే అక్కడ అందరూ కూడా లూజ్ లిక్కర్ తాగుతారు, పెగ్గో 2 పెగ్గులో తాగుతారు. తాగేటప్పుడు ఆ లూజ్ లిక్కర్ తాగేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? చెప్పండి. ఇది ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి? ఈ ఉత్తర్వులు ఇచ్చింది కంటి తుడుపు చర్యలుగానో తూతు మంత్రంగానో ప్రజల్ని మోసం చేయడానికో కాదా?